బ్లాస్ట్ జోన్ టీమ్కి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఆన్ May 28th. ఇది మంచి హిట్ అవ్వాలి బికాస్ ది యంగ్ టాలెంట్ ఈస్ కమింగ్ ఫర్ ది ఫస్ట్ టైం ఆన్ బిఫోర్ ది ఆడియన్స్. మీ మీ యూ డు నాట్ నో తెలుగు, తెలుగు పురించదానా? తెలుగు పురియమ్మా? పురియాదు. ఓకే, బికాస్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మేడ్ ఇన్ ఫిల్మ్. I wish you all the very best. When you succeed, the whole team will succeed and the film will succeed. Thank you, sir. I wish you all the best. God bless you. And for the women empowerment, Arjun sir, as he told, your empowerment should be celebrated through this film. Before the bill in the parliament passes, women empowerment bill. Okay? And coming to the point of Arjun sir, ఇప్పుడు మీరు you have a long journey అండ్ గ్రేట్ సెలబ్రేషన్స్ మీ కెరీర్లో. అక్కడ తమిళ్ కానీ తెలుగు కానీ రెండు చోట్ల ఉన్నాయి, ఆల్ లాంగ్వేజెస్. మీరు ఈ ఫిల్మ్లో వెన్ యూ యాక్సెప్టెడ్ ద క్యారెక్టర్, వాట్ హ్యాస్ రియల్లీ మోటివేటెడ్ యూ అంటే డైరెక్టర్ చెప్పినప్పుడు? అదే సార్, ఇంతకు ముందు నేను చెప్పినట్టు నేను రియల్ లైఫ్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను సార్. అవును. ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను మార్షల్ ఆర్టిస్ట్ ట్యూటర్గా చేస్తున్నాను. అది నార్మల్ విషయం. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పిందే, ఇది ఇందులో ఒక 2-3 చాలా మంచి మారల్స్ ఉన్నాయి. ఒక కమర్షియల్ పిక్చర్ మీరు చూస్తే చాలా మంచి కమర్షియల్ పిక్చర్, అన్నీ ఉంటాయి విషయాలు, చాలా కమర్షియల్ ఇంగ్రీడియంట్స్. ఇందులో మారల్స్, చిన్న మారల్స్ అది ఉంటాయి. అది బాగా నచ్చింది నాకు. క్యారెక్టరైజేషన్స్లో ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో అది దట్ వాజ్ వెరీ వెరీ. మీరు డైరెక్టర్ కూడా కదా, ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినప్పుడు ఆయనతో మీరు ఎలా సింక్ అయ్యారు, ఆయన మిమ్మల్ని ఎట్లా ఎక్స్ప్లైట్ చేయగలిగాడు అంటే ఏం చెప్తారు సార్? అంటే సార్ మీరు పెద్ద డైరెక్టర్లతో యాక్ట్ చేశారు. లేదు సార్, పెద్ద డైరెక్టర్స్ పెద్ద డైరెక్టర్ అవ్వడానికి ముందు వాళ్ళు ఈయనలాగే ఉండేవారు కదా సార్. సో ఈవెన్ మీరు శంకర్ చూస్తే ఆయన కూడా ఈయనలాగే ఉండేవారు. ఫస్ట్ పిక్చర్ జెంటిల్మెన్. సో నాకు ఎప్పుడు ఫస్ట్ డైరెక్టర్ని చూస్తే బాగా ఎక్కువ రెస్పెక్ట్ నాకు. ఇంకొకటి ఉత్త ఫైర్తో వస్తారు వాళ్ళు, ఏదైనా గుద్ది తీరాలి మనం, ఇది ఒకే ఛాన్స్ మనకి గుద్ది తీరాలి అని వస్తారు. సో అలా వచ్చినప్పుడు వాళ్ళు చేతులు పెట్టుకుంటే ఇంకా నాకు కూడా మంచిదే కదా సార్. అదేలే ఫెంటాస్టిక్. ఇంకొకటి కొత్తగా వచ్చినప్పుడు కొత్త ఆలోచనలతో వస్తారు. ఇప్పుడు శంకర్ వచ్చినప్పుడు నేను రైటరు డైరెక్టర్ అయినా ఒక బ్రాహ్మిన్ క్యారెక్టరు, అందులో అప్పడాలు అమ్ముకునే ఒక క్యారెక్టర్, ఇది నన్ను నేను ఎప్పుడు అలా ఊహించుకోలేదు. ఇంకొక డైరెక్టర్ వస్తేనే అలాగ నాకు తెలిసింది. సో అలాగే ఈయన కూడా వేరేలాగా ఆలోచించాడు. అది విన్నప్పుడు నాకు డిఫరెంట్గా అనిపించింది. ఓకే. ఇప్పుడు ఏంటి డైరెక్టర్ సార్, ఇది వన్ వే ఇట్ ఈస్ UA సర్టిఫికేట్ అండ్ ది అదర్ పార్ట్ ఈస్ 16+. What is that combination? Paradoxical combination. UA certificate. That is written here, no? No. Again 16+. 16. Yeah, that's for the action, I think. For the action sequences, we are having 9 stunt sequences in this film. For that, they have given the. Okay. అభిరామి గారు, మీరు రెగ్యులర్గా మీరు తెలుగులో సినిమాలు చేయకపోవడానికి మీరు అంటే మీకు వచ్చే క్యారెక్టర్లు మీకు నచ్చట్లేదా, లేకపోతే మీకు క్యారెక్టర్స్ ఆఫర్స్ రావట్లేదా? యాక్చువల్లీ నేను ఇప్పుడు 3 తెలుగు సినిమాస్ చేస్తున్నాను. ప్రెసెంట్ చేస్తున్నాను. ఒకటి ఆల్రెడీ ఫినిష్ అయింది, అది రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. కామాఖ్య అని ఒకటి, అది ఆల్రెడీ ఫినిష్ అయింది. ఇప్పుడు 3 సినిమాస్ జరుగుతున్నాయి. సో తెలుగు నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అర్జున్ గారు హాయ్ సార్. ఇటు సార్ అర్జున్ గారు సార్, ఇటు సార్. హాయ్ సార్. నిజంగానే మీరు కొత్తది అని చెప్తుంటారు కదా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు, మాది కొత్త సినిమా తీస్తాం అంటారు కదా. ట్రైలర్ మాత్రం కొత్తగా అనిపించిందండి.
మీరు చెప్పకపోయినా ఏదైతే జెన్యూనిటీ ఉందో అది కనపడుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ట్రైలర్లోనే చెప్పేశారు ఎలా ఉండాలి ఒక ఫ్యామిలీ అన్నది. యాజ్ ఎ ఫాదర్గా మీరు ఇంట్లో మీ అమ్మాయిని ఎలా పెంచి ఉంటారు? యాజ్ ఎ ఫాదర్గా మీకు మీరు ఇచ్చే మార్కులు ఏంటి? అదే సార్ వచ్చేప్పుడు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కూడా ఇక్కడే ఆన్సర్ ఉంటుంది. ఎందుకు సినిమా ఒప్పుకున్నావు అనేదానికి కూడా దిస్ ఇస్ అగైన్ అనదర్ పాయింట్. ఇప్పుడు మనకి ఏమి నచ్చుతుందో, ఇప్పుడు ఒక్కొక్కసారి డాక్టర్ చెప్తారు, నువ్వు ఈరోజు నువ్వు పెరుగన్న మాత్ర తిన్ను, ఓకే, ఇంకేమి తినొద్దు. డాక్టర్ చెప్పింది వాడికి నచ్చింది రెండు ఒకటే ఉంటుంది. అలాగా కథ ఈయన చెప్పినప్పుడు విమెన్ ఎంపవర్మెంట్, ఈ బేసిక్ క్యారెక్టరైజేషన్స్ ఇది అన్నప్పుడు బేసిక్లీ నాకు అలాగ నచ్చుతుంది. నేను మా ఇంట్లో నేను ఇంటికి వెళ్ళగానే నేను యాక్టర్ అనేది మర్చిపోతాను నేను. సో వాళ్ళకి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలో, వాళ్ళ స్పేస్ ఎంత ఇవ్వాలో, ఇది 100% నేను దట్ ఈజ్ మై వే ఆఫ్ లైఫ్. అది కథలో ఉన్నప్పుడు, కథలో ఈ మూవీలో ఉన్నప్పుడు దట్ ఇన్స్పైర్డ్ మీ వెరీ మచ్. నేను ఇలాగే పెంచుతున్నాను. చాలా చాలా యాక్షన్ సినిమాలు చేశారు. నా సెకండ్ డాటర్ అయితే ఇలాగ యాక్షన్కి మై సెకండ్ డాటర్, యా షీ నోస్ ఇదంతా, యా షీ కెన్ కిక్. సో అదే నేను ఇలాగే ఉన్నానండి రియల్ లైఫ్లో కూడా. కాదు, ఇప్పటివరకు మీరు చాలా యాక్షన్ సినిమాలు చేశారు, చాలా కాలం నుంచి చేస్తున్నారు, చాలామంది ఫైట్ మాస్టర్లను చూశారు, సెట్లో చాలా దెబ్బలు తగులు ఉంటాయి. యాక్షన్ చేయడం అప్పుడు ఈజీగా అనిపిస్తుందండి, ఇప్పుడు ఈ జనరేషన్లో ఈజీగా అనిపిస్తుంది? ఎందుకంటే టెక్నాలజీ వచ్చేసింది, టెక్నిక్స్ అన్ని అలవాటు అంటే మీరు నన్ను అడుగుతున్నారా, ఈజీగా నాకు అనిపిస్తుంది అంటారా, లేకపోతే జనరల్గా అడుగుతున్నారా? మీరు సెట్లో మీకేం? నాకు అప్పుడు ఎలా చేస్తున్నాను ఇప్పుడు అలాగే చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు 8th ఫ్లోర్ నుంచి జంప్ చేశాను. 8th ఫ్లోర్ నుంచి ఒక సినిమాలో అక్కడి నుంచి జంప్ చేశాను. ఒకే ఒక వైర్ మాత్రం ఉంది. వైర్లో ఎలాడ అక్కడ నిలబెడతారు, యాక్షన్ అనగానే అక్కడి నుంచి వదులుతారు, వైర్ కట్ అయితే ఫినిష్. ఇలాగా చాలా చేశాను. ఇప్పుడు అదంతా ఆలోచిస్తే నాకు బ్రెయిన్ ఉందా అప్పుడు లేదో అని అనిపిస్తుంది. ఇప్పుడు అలాగ లేదు. ఇప్పుడు యూనో అంటే చెప్పేస్తున్నామా మేమంతా ఆడియన్స్కి? లేదు, ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంది సార్. ఇప్పుడు ముందులా లేదు, ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఈజీగా చేయొచ్చండి. ఆల్ ది బెస్ట్. కానీ సార్ మాత్రం ఇప్పుడు కూడా జంప్ చేయండి అని చెప్తే ఇప్పుడు కూడా జంప్ బట్ చేసేవాడు. ఈ సినిమాలో మీరు చూస్తే ఎక్కువ అలాగే ఉండదు, రియల్ ఫైట్లా ఉంటుంది. అందరిది అలాగే ఉంటుంది, రియల్గా చేయాలి. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఒక టెక్నాలజీ యూజ్ చేసుకుని మనం చేసాము అది ఇది అనేది ఏముండదు. రోప్ వర్క్స్లో ఇవన్నీ ఏముండదు, రియల్ ఫైట్. అదే చెప్పడం మర్చిపోయాను, దిస్ ఈజ్ వన్ హైలైట్. అర్జున్ గారు ఇక్కడ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రిలీజ్కు సంబంధించి పర్సంటేజ్ రెంటల్ సిస్టమ్ కొంత కాంట్రవర్సీ నడుస్తుంది. ఇది మీ తమిళ ఇండస్ట్రీలో కూడా ఉందా? ఇక్కడ మీరు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? మీరు కూడా ఒక ప్రొడ్యూసర్ కదా. అవును సార్, నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ గొడవలు స్టార్ట్ అయింది. సో ఈ డీటెయిల్ నాకు కొంచెం సరిగ్గా తెలియదు కాబట్టి ఐ కాంట్ ఆన్సర్ యూ. నెక్స్ట్ సార్, ఇప్పుడు మీ దగ్గర గుమ్మడి నరసయ్య అనే కథ ఒకటి వచ్చింది. మీరు దాన్ని కథ విని చేద్దాం అనుకున్నారు, ఎందుకు మీ చెయ్యి నుంచి జారిపోయింది? ఏ సినిమా సార్? గుమ్మడి నరసయ్య బయోపిక్. అవును అడిగారు సార్ నన్ను, కరెక్ట్ అడిగారు. తర్వాత రాలేదు, ఏంటో తెలియదు. వాళ్ళు రాలేదా? ఎవరది? వాళ్ళు రాలేదు. నేను అడిగాను, ఇన్ఫ్యాక్ట్ దానికి కొంచెం హోంవర్క్ చేశాను నేను. ఆయన సిద్ధాంతాలు ఏంటి అని. ఈజ్ అ వెరీ జెన్యూన్ క్యారెక్టర్ అని. తర్వాత ఐ వెయిటెడ్, ఎందుకో రాలేదు వాళ్ళు. సార్, అర్జున్ సార్ హియర్. సార్, ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం సినిమాల ద్వారా అనేది చాలా ఇంపార్టెంట్. రజనీకాంత్ గారికి జైలర్ లాగా, కమల్ హాసన్ గారికి విక్రమ్ లాగా, ఇది బ్లాస్ట్ అనేది మీ అభిమానులకి ఒక ఫుల్ మీల్స్ ఇచ్చే సినిమాలాగా అనుకోవచ్చు, ఒక యాక్షన్ మూవీ లాగా కూడా, నాట్ ఓన్లీ స్టోరీ. మీరే చెప్పండి ఆన్సర్ దీనికి. మీరు ఒప్పుకున్నప్పుడు అనిపిస్తుంది కదా. లేదు, పక్క కమర్షియల్ మూవీ అండి అది. ఫ్యాన్స్కి చాలా నచ్చుతుంది. ఇందులో ఆల్మోస్ట్ ఒక 8-9 ఫైట్స్ ఉంటుంది కదా. 9 ఫైట్స్ ఉంటుంది సార్ ఈ సినిమాలో. 9 ఫైట్స్ ఉంటుంది, పక్కా కమర్షియల్. బట్
ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. ఊరికేదో ఫైట్స్ పెట్టాలనే కాకుండా ప్రతి దానికి స్టోరీ, బ్యాక్ స్టోరీస్ అది పక్కాగా ఉంటుందండి. స్క్రీన్ ప్లే విల్ బి అనదర్ హైలైట్. ఓకే. యా, మీరు ఈ సినిమా చేసేటప్పుడు నేను అప్డేట్ అయ్యాను అని చెప్పేసి అన్నారు. అంటే ఏ విషయంలో అండి? స్క్రీన్ ప్లే విషయంలోనా, కథ విషయంలోనా, టేకింగ్, మేకింగ్? కొంచెం సరిగా వినపట్లేదు. అంటే అప్డేట్ అయ్యాను ఈ సినిమా ద్వారా అని చెప్పేసి అన్నారు మీరు. అంటే మేకింగ్ పరంగానా, ఎట్లా ఈ సినిమా నుంచి మీరు అప్డేట్ అయిన విషయాలు ఏంటి సార్? అప్డేటింగ్ అంటే ఒక్క విషయం ఉండదండి. ఇప్పుడు కెమెరా చూస్తున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు వితౌట్ అవర్ నాలెడ్జ్ వీ లర్న్ సో మెనీ థింగ్స్. అప్డేట్ అంటే ఒక కెమెరామన్ లైట్ చేస్తున్నప్పుడు ఏదో కంటెంపరీ లైటింగ్ ఏదో ఒకటి చేస్తారు. మనం ఒక్కొక్కసారి ఫ్లాట్ లైటింగ్లోనే వర్క్ చేసి ఉంటాము. ఏ సీన్కి ఎలా లైటింగ్ చేస్తారు అనేది అక్కడ నేర్చుకుంటాము. ఒక చిన్న కుర్రోడు ఈరోజు వచ్చినప్పుడు హీఈస్ 28-29 years old. ఇమ్మీడియట్గా ఆయన ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్తాడు, మనకి కొత్తగా అనిపిస్తుంది అది. అరే మేము ఇలాగ ఆలోచించలేదని. సో యు ఆర్ గెటింగ్ అప్డేటెడ్. సో కొత్త ఆర్టిస్టులు ఇమ్మీడియట్గా ఏదో డిఫరెంట్గా ఎక్స్ప్రెషన్ ఏదో చేస్తారు. మనం ఇంత ఎక్స్పీరియన్స్ చేసినా అరే దీనికి డిఫరెంట్గా ఇలా కూడా చేయొచ్చు అనేది. సో ఎవ్రీ స్మాల్ థింగ్స్లో కూడా మీరు నేర్చుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. మీరు కన్నడ, తెలుగు, తమిళ్ ఈ 3 ఇండస్ట్రీస్ని క్లోజ్గా వాచ్ చేసే ఆర్టిస్ట్ అండి. సో ఎలా ఉందండి అంటే ఈ ఫిలిం మేకింగ్ అనేది, ఈ 3 ఇండస్ట్రీలు, ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ ఫిలిం మేకింగ్ అనేది ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బాలీవుడ్ని మనం మించి ఉన్నాం అనిపిస్తుందా? ఎట్లా? హౌ డిఫైన్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుంది? అవునండి, ఇప్పుడు ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత పెద్ద ఈ డైరెక్టర్స్ చాలామంది, ఇప్పుడు రాజమౌళి గారు, ఇక్కడ ప్రశాంత్ నీల్ గారు అండ్ రిషబ్ శెట్టి, వీళ్ళందరూ సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు. ఒక గ్లోబల్ సినిమా అనేలాగా తీసుకెళ్లారు. సో ఇట్స్ అ వెరీ నైస్ థింగ్. అక్కడ తెలుస్తుంది కదా మనకి పెరిగామని, వీఆర్ గ్రోయింగ్ అని తెలుస్తుంది కదా. సో అండ్ అగైన్ మన పుష్ప టెక్నికల్గా మీరు చూస్తే ఎంత బాగా చేశారు సినిమా. ఎన్ని రోజులు చేసిన మనకి, ఎన్ని రోజులు ఆడింది. మాట్లాడితే 300-400-1000 crores వసూలు అంటున్నారు. ఇదంతా ఏంటి? దిస్ ఇస్ గ్రోత్ కదా. సో వీఆర్ గ్రోయింగ్. ఓకే సార్. అర్జున్ సార్, ఎస్ సార్, అర్జున్ సార్, ఇక్కడ మీ ఎదురుగా. మైక్ కూడా క్లోజ్ చేసేసుకొని నేను ఎక్కడని చూడాలి. ఓకే సార్, మాపల్లిలో గోపాలుడు వచ్చి ఆల్మోస్ట్ 1985 అంటే 40 years. సో అప్పటి నుంచి యాక్షన్ కింగ్ అనే 42 years. 42 years. సో అప్పటి నుంచి యాక్షన్ కింగ్గా ఉండడం ఎంత టఫ్ సార్? అంటే ఏం లేదండి, ఈజీనే అండి. అది కన్సిస్టెంట్గా మన వర్క్ మనం చేస్తుండు, కొంచెం డిసిప్లిన్ లైఫ్ చేస్తే ఇది పెద్ద విషయం కాదండి. నాకేమో ఈజీగానే ఉంది ఇంతవరకు. ఎక్కడో సంబడి లాగా ఆశీర్వాదం చేస్తూ ఉంటారు. సో అది మన ఆడియన్స్ కూడా ఎప్పుడు మంచి సినిమా నువ్వు చేయని మేము చూస్తాము అనేది ప్రతి ఒక్కొక్క సినిమాలో కూడా వాళ్ళు దే ఆర్ ప్రూవింగ్ ద లవ్, వాళ్ళ ఒక ప్రేమ. ఇంకా యాక్షన్ కింగ్గా ఉన్నానండి. అర్జున్ గారు సార్, ఇక్కడ సార్, అర్జున్ గారు ఇక్కడ మీ రైట్ సార్. సార్ ఇప్పుడు కొన్ని పర్టికులర్ జానర్స్ ఉంటాయి సార్. ఇది సక్సెస్ఫుల్ జానర్ యాక్చువల్లీ. ఒక కూతుర్ని సేవ్ చేసుకుని అనేది ఒక సక్సెస్ఫుల్ జానర్. అంతకుముందు సినిమాలు చూస్తే దృశ్యంలోనేమో చాలా థ్రిల్లర్ టైప్లో సైలెంట్గా ఉంటుంది. అలాగే మహారాజా అనే ఒక సినిమాలో విజయ్ సేతుపతి గారు కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీనే ఉండొచ్చేమో అనిపిస్తుంది మీకు టీజర్ చూస్తుంటే. నిజమేనా సార్? అవును కాదు నేను ఎందుకు చెప్పాలి మీకు? పిక్చర్ చూడండి, అదే ఇన్ని విషయాలు చెప్పాము. లేదండి ఆ సినిమా లాగే ఉందండి, ఇది ఇలాగే ఉందండి, ఎందుకు చెప్పాలా మీకు? అదే అనిపిస్తుంది సార్. సక్సెస్ఫుల్ జానర్ అని కూడా చెప్పాను. అది నిజం మీరు చెప్పేది, సక్సెస్ఫుల్ జానర్ కరెక్ట్, ఆ మాట నిజం. బట్ స్టోరీ అంతా చెప్పమంటే నేను చెప్పలేను. లేదు సార్, అందుకనే కొడతాడండి చూడండి ఎలా ఉన్నాడు, ఇడు కొడితే తిట్టుకుంటానంటే. అందుకనే ఫైట్ మాస్టర్ కాబట్టి మీ దగ్గరికి వచ్చిందేమో ఈ కథ అనేది నా ఉద్దేశం, అంతే. మీరు ఎస్పెషల్లీ ఫైట్ యాక్షన్ కింగ్ కాబట్టి ఇలాగా వచ్చిందేమో జానరా అని చెప్పి చెప్తున్నాను మీ గురించి. అదే ఆ ఫైట్ మాత్రమే కాదండి, చాలా వేరే విషయాలు కూడా పెట్టారు సినిమాలో. అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫైట్,
ఎందుకు ఫైట్ అనేది ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అప్పుడే రియల్ పాయింట్ వస్తుంది సినిమాలో. ఇంకా 2 డేస్లో రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు ప్రమోషన్ చేస్తే ఏమైనా హెల్ప్ అవుద్ది అనుకుంటున్నారా సార్ సినిమాకి? అర్థం కాలేదు. ఇంకా 2 డేస్లోనే రిలీజ్ ఉంది కదా, ఈ 2 డేస్లోనే మనం ప్రమోషన్ చేస్తే ఏమన్నా హెల్ప్ అవ్వచ్చా సినిమాకి అని? మీ మీద నమ్మకం 2 డేస్లోనే మన సినిమాని అక్కడ తీసుకెళ్ళి చూపిస్తారని. థ్యాంక్ యూ సార్. అర్జున్ సార్, సార్ ఇక్కడ సార్ ఇటు సార్ సార్ రీసెంట్గా విజయ్ సార్ని కలిసారు మీరు, ఇద్దరు వైట్ షర్ట్లతో, మంచి పిక్ ఉంది, చాలా బాగుంది సార్. విజయ్ గారి పరిపాలన చూస్తుంటే ఒకే ఒక్కడు సినిమా గుర్తొస్తుంది అంటూ కూడా చాలా వైరల్ అవుతున్నాయి చాలా పిక్స్. పైన మీ బొమ్మ, కింద విజయ్ గారి బొమ్మ, ఇద్దరు సమకాలికులు, మీ జూనియర్ అయినా ఎలా అనిపిస్తుంది సార్ మీ ఒకే ఒక్కడు సినిమాని ఇప్పుడు తమిళ ప్రజలు చూస్తున్నారు అంటే రియల్గా? మొన్న మీట్ అయ్యాను ఆయన్ని, సీఎం అయిన తర్వాత మీట్ అయినప్పుడు కూడా ఆయన కూడా ఇదే చెప్పారు, చాలా మీమ్స్ వస్తుంది సార్. నాకు ఫస్ట్ అది సీఎం సీట్ చూసినప్పుడు ఒకే ఒక్కడు జ్ఞాపకం వచ్చింది, అలాగ వచ్చి కూర్చున్నప్పుడు ఆయనకు అదే ఫీల్ అయిందంట. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. మన ఫిల్మ్ ఇండస్ట్రీ, మా ఫెటర్నిటీ నుంచి ఒక మనిషి, మాకు తెలిసిన ఒక యాక్టరు, మొన్న కలిసి యాక్ట్ చేసిన యాక్టర్ ఈరోజు చీఫ్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అండ్ చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఫస్ట్ టైం కంటెస్ట్ చేసి ఈజ్ బికమ్ ఎస్ చీఫ్ మినిస్టర్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సార్ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు, తమిళ్లో అలాగే విజయ్ గారు సీఎం అయ్యారు. తెలుగు ప్రజలు ఓన్ చేసుకున్నారు పాలిటిక్స్ని. అలాగే కొంచెం మైక్ సార్ దూరం పెట్టుకోండి, దూరం పెట్టుకోండి. ఓకే సార్. సార్ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, అలాగే తమిళ్లో విజయ్ గారు సీఎం అయ్యారు. వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు తెలుగు కానీ, తర్వాత తమిళ ఆడియన్స్ కానీ. కన్నడంలో అర్జున్ గారిని కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, అందులో అలాగే ఓన్ చేసుకున్నారు. సరే అర్జున్ గారు ఏమన్నా చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా ఫ్యూచర్లో? నేను బాగుండేది మీకు ఈయనకి ఇష్టం లేదనుకుంటాను. లేదండి, ప్రతిదానికి వాళ్ళకి అది ఉండాలి, లోపల ఉండాలి. నాకు అది లోపల లేదు. లోపల వచ్చి మంచిది చేయాలనేది ఉంది, అది బయట నుంచి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండే పాలిటిక్స్ వేరేలా ఉంటుందండి. మెయిన్ డబ్బు ఉండాలి. ఆ డబ్బు నా దగ్గర లేదు, అంత డబ్బు లేదు. ప్లస్ మాకు ప్రిన్సిపల్స్. సార్ విజయ్ గారు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా సీఎం అయ్యారు సార్. ఏమన్నారు? విజయ్ గారు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా సీఎం అయ్యారు తమిళనాడు. ఏమన్నారు సార్? ఆయనంత పేరు లేదు కదా నాకు ఇప్పుడు. చెప్పండి, అడగండి, అయిపోయింది ఆన్సర్. అభిరామి గారు చెప్పండి. అడగకూడదా? నన్ను అడగొచ్చు, పర్లేదు. అదే మేడం, 26 years బ్యాక్ అర్జున్ గారితో ఫస్ట్ సినిమా షేర్ చేసుకున్నారు. 26 years బ్యాక్ సార్. ఓకే సార్. 26 years తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది మేడం? ఎంత ఫిట్గా ఉన్నారు అప్పటికి ఇప్పటికి అర్జున్ గారు? ఏం తేడా లేదు, అలాగే ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఇప్పుడు ఉన్నారు. మీరు అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగున్నారు. బిర్యానీ కావాలా? గూగుల్ పే నంబర్ ఇచ్చేయండి, పర్లేదు. ఐశ్వర్య. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్య. So post the Vijay's government formation, Karuppu is the first film to get the 9 AM shows permission in Tamil Nadu. Okay. Karuppu is the first film to get the 9 AM show permissions. No, I don't think it was the first film this year. They got a GO for it after Vijay being this year. So is there any chance to get a normal GO, a formal GO for all the films for the early morning shows in Tamil Nadu? We'll have to see. I don't know. We'll have to see. Hello, Subhash. Hello, Subhash. Yeah, sir. Subhash, how did you get this chance, and tell about yourself? I'm Subhash. I worked as assistant director for Pradeep Ranganathan, sir, who acted and directed Love Today, Pradeep Ranganathan, bro. I worked as an assistant director for him for past 6 years. After I finished my story, I informed to Pradeep, bro, I want to narrate my story in AGS. He arranged a narration. I first told the story to Aishwarya ma'am and Venkat sir.
they liked it and they forwarded it to Archana ma'am. I narrated to Archana ma'am. Archana ma'am liked the story, and then she forwarded it to Agoram sir. Agoram sir heard the story, and he is very interested in the story, and we signed, and shoot was immediately started. Yeah, that's the story. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం కాబట్టి కొంచెం మనం ఇక్కడతో మన మీడియా సెషన్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ మీడియా సెషన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు, అండ్ అఫ్ కోర్స్ అభిరామి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్. థ్యాంక్ యూ ఐశ్వర్య మ్యామ్ అండ్ సుభాష్ గారు. ఎస్, May 28న థియేటర్స్లో కలుద్దాము. కొండలో నా ఫోన్ ఎక్కడ ఉంది చూడు, అక్కడ పెట్టాను. ఓకే థ్యాంక్ యూ.